నాత్యశ్నతస్తు యోగోస్తి నచైకాంతమనశ్నతః నచాతి స్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున. ఎక్కువగా అంటే కడుపు నిండా తిన్నవాడికి, లేక అసలు తినకుండా ఉపవాసం పేరుతో కడుపు మార్చుకునేవాడికి, జాగారం పేరుతో నిద్ర మేలుకునేవాడికి, తినగానే గుర్రు పెట్టి నిద్రపోయేవాడికి ఈ ధ్యానయోగం చేయడం కుదరదు. ఈ ధ్యానయోగం అవలంబించే వాళ్ళు ఎప్పుడెప్పుడు భోజనం చేయాలి అనే విషయం ఇక్కడ చెప్పాడు భగవానుడు. కానీ ఈ శ్లోకంలో యోగోస్తి అన్నాడు కాబట్టి యోగము అభ్యసించే వారికి అని అర్థం. ఏ యోగమును అభ్యసించినా ఈ ఆహార నియమాలు పాటించాలి. ప్రతి మనిషి 3 పనులతోనే తన పూర్తి జీవితం గడిపేస్తున్నాడు. అవి ఆహారము, నిద్ర, మైథునాలు. మైథునము మొదటి 2 తనకు తానుగా అనుభవించేవి, మూడవది రెండవ మనిషి సహకారంతో చేసేది. ఈ 3 పనులు మానవులు చేస్తున్నారు, జంతువులు చేస్తున్నాయి. కాకపోతే జంతువులు ఒక నియమం ప్రకారం చేస్తున్నాయి. మానవులు ఏ నియమము పాటించకుండా ఆహార, నిద్ర, మైథునాలు అపరిమితంగా అనుభవిస్తున్నారు. వేలాపాల లేకుండా అర్ధరాత్రి దాకా తాగుతున్నారు, తింటున్నాడు. నిద్రపోవాల్సిన సమయంలో మేల్కొని పగలంతా నిద్రపోతున్నాడు. ఆఫీసులో నిద్రపోవడం ఇదే. అందుకే ఈ శ్లోకంతో మొదటి 2 అయిన ఆహారము, నిద్ర గురించి వివరించాడు. నా అతి అశ్నతస్తు అంటే ఎక్కువగా మితిమీరి తినకూడదు, అంటే మితంగా తినాలి. కడుపు నిండా భోజనం చేసి ధ్యానమునకు కూర్చోకూడదు అని కూడా అర్థము. గొంతు దాకా మెక్కిన తిండి లోపల ఊరుకోదు కదా, దాని పని అది చేస్తుంది. కడుపులో గడబిడ, వికారము లేక త్రేపులు, అలాగే వీటితో సతమతమవుతుంటే ఇంకా ధ్యానము ఏం కుదురుతుంది. కాబట్టి అధికంగా తినకూడదు. ధ్యానానికే కాదు, ఆరోగ్యరీత్యా కూడా మితంగా తినాలి. మితాహారము తింటే శరీరము తేలికగా ఉంటుంది. అదేవిధంగా నచ ఏకాంతం అనశ్నతః అంటే అసలు ఆహారం తీసుకోకపోవడం కూడా మంచిది కాదు. అంటే కటిక ఉపవాసం ఉన్నా కూడా శరీరంలో శక్తి ఉండదు, ధ్యానం కుదరదు. శరీరంలోని అవయవములు అన్నీ సక్రమంగా పనిచేయడానికి మితాహారము అవసరం. ఆహారం లేకపోతే అవయములు క్షీణించిపోతాయి. ఆహారము మితంగా ఉంటేనే మంచిది. ఇక్కడ మనం ఒక ఆహార సూత్రం గురించి చెప్పుకుందాము. ఆహారం ఎలా తినాలి అంటే మనము కడుపును 4 భాగాలుగా ఊహామాత్రంగా విభజించుకోవాలి. అందులో 2 భాగాలను ఆహారంతో నింపాలి, 1 భాగం నీటితో నింపాలి, 4వ భాగం ఖాళీగా ఉంచాలి. ఎందుకంటే మనం తిన్న ఆహారము, నీరు కలిసి చిలకడానికి, జీర్ణం కావడానికి కాస్త స్థలము కావాలి కదా. అందుకని 4వ వంతు ఖాళీగా ఉంచాలి. అంతేకాని ఇష్టమైన పదార్థాలు ఉన్నాయి కదా అని గొంతు దాకా దట్టించకూడదు. కాబట్టి ఎక్కువ ఆహారం తినడం కానీ అసలు తినకపోవడం కానీ ధ్యాన యోగములకు మంచిది కాదు. ఇంకా నిద్ర విషయానికి వస్తే అతి నిద్ర అసలే మంచిది కాదు, సోమరితనమును కలుగజేస్తుంది. సాధకుడు ఎల్లప్పుడూ జాగరూకుడై ఉండాలి. పగలంగా పనిచేసిన తర్వాత శరీరానికి తగినంత విశ్రాంతిని ఇవ్వాలి, అది అవసరము. కానీ అదే పనిగా ఉదయం 9 గంటల దాకా ముసుగుతన్ని పడుకోవడము సోమరితనం కలుగజేస్తుంది, చురుకుదనం దూరం చేస్తుంది. ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది. తిండికి నిద్రకు అవినాభావ సంబంధం ఉంది. అతిగా తింటే నిద్ర వచ్చే ప్రమాదం ఉంది. కళ్ళు మూసుకోగానే నిద్రలోకి జారుకుంటే ఇంకా ధ్యానం ఏమీ చేస్తాడు. నచ అతి స్వప్నశీలస్య అన్నాడు. అంటే అతిగా నిద్రపోయేవాడు, ఆ నిద్రలో కలలు కనేవాడు, వీడికి కళ్ళు మూసుకోగానే నిద్రలోకి జారుకొని ఆ నిద్రలో పిచ్చి పిచ్చి కలలు కంటుంటే ఇంకా ధ్యానం ఏమీ నిలుస్తుంది. కలలో తేలి ఆడుతుంటాడు. అలాగని అస్సలు నిద్రపోకుండా ఉంటే కూడా కళ్ళు మూసుకునే కానీ నిద్ర ఆవహిస్తుంది. అంటే పుణ్యం వస్తుందని అతిగా ఉపవాసాలు చేయడం, జాగారం చేయడము కూడా పనికిరాదు. కాబట్టి ధ్యానం చేయడానికి కానీ ఏ యోగమును అవలంబించడానికి కానీ మితాహారము, మితమైన నిద్ర అవసరము. ఏది అతిగా ఉండకూడదు. ఈ శ్లోకంలో అంతర్లీనంగా చెప్పబడిన ఒక విషయం మనం గమనించాలి. అతి సర్వత్ర వర్జయేత్ అంటే ఏది అతిగా ఉండకూడదు, మితంగా ఉండాలి. ఈ శ్లోకంలో కేవలం ఆహారం, నిద్ర గురించి చెప్పాడు. కానీ మనం దానికి మానవుల 3వ లక్షణమైన మైథునానికి కూడా అన్వయించుకోవచ్చు. ఆ మాటకొస్తే ప్రతి విషయానికి ఈ సూత్రం వర్తిస్తుంది. అతిగా ప్రవర్తించే వారికి ధ్యానము అమడు దూరంలో ఉంటుంది. ఏవీ చేయకూడదో చెప్పిన పరమాత్మ ధ్యానం చేయడానికి ఏవేవి అవసరమో తర్వాతి శ్లోకంలో వివరించారు. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య
యోగో భవతి దుఃఖః. ఆహారము, విహారము, పనులు, ప్రవర్తన, నిద్ర, మేలుకోవడము మొదలగునవి యుక్తంగా అంటే ఎంతవరకు అవసరమో అంతవరకే చేసేవాడికి అవే యోగముగా పిలువబడతాయి. ఆహార విహారములను, నిద్రను ఎంతవరకు అవసరమో అంతవరకే అనుభవించే యోగికి దుఃఖము అనేది ఉండదు. పై శ్లోకంలో అతిగా ఆహారం తీసుకోవడము, అతిగా నిద్రపోవడము, అలాగని కఠోర ఉపవాసాలు, తీవ్రమైన జాగరణాలు చేయడము ధ్యానం చేయడానికి అవరోధాలు అని చెప్పిన పరమాత్మ ఈ శ్లోకంలో అసలు యోగం అంటే ఏమిటో వివరించాడు. ఎల్లప్పుడూ విహిత కర్మలు అంటే మంచి కర్మలే చేయాలి. ఆ కర్మలు కూడా నిష్కామంగా ఎటువంటి కోరికలు తీరడానికి కాకుండా అంటే స్వార్థానికి కాకుండా కేవలం సమాజ శ్రేయస్సు కొరకే చేయాలి. రోజుకు 2 పూట్ల మితంగా ఆహారం తీసుకోవాలి. వేలకు మితంగా నిద్రపోవాలి. ఎక్కువ జాగరణాలు చేయకూడదు. ఎవరితోనూ అతిగా ప్రవర్తించకూడదు. అలా చేస్తే దానినే యోగము అని అంటారు. అటువంటి యోగం అవలంబిస్తే సకల దుఃఖముల నుండి విముక్తి కలుగుతుంది. నా ఇష్టం వచ్చినట్టు తింటాను, తిరుగుతాను, నా ఇష్టం వచ్చిన పనులు చేస్తాను, అర్ధరాత్రి దాకా మేలుకొని ఉంటాను, ఉదయం 9 దాకా ముసుగు తీయను అని చాలామంది అంటుంటారు. అలా చేయడం గొప్పగా అనుకుంటూ ఉంటారు. కానీ పై నియమాలు పాటించకపోతే ఒక్క ధ్యాన యోగమే కాదు, ఏ యోగము కుదరదు. ఒకవేళ బలవంతంగా ధ్యానంలో కూర్చున్నా తగిన ఫలితములు లభించవు. ధ్యానమే కాదు, రోగానికి మందు వేసుకున్నా ఆ మందు తగిన మోతాదులో వేసుకుంటేనే పనిచేస్తుంది. కానీ ఇష్టం వచ్చినట్టు వేలాపాలా లేకుండా వేసుకుంటే పనిచేయకపోగా వికటిస్తుంది. కొంతమంది ఆవేశంగా ధ్యానయోగము మొదలుపెట్టి నిద్రాహారాలు మాని అదే పనిగా ధ్యానం చేస్తారు. అది వికటించి రోగాల పాలవుతారు. నెపం ధ్యాన యోగం మీదికి నెడతారు. ధ్యానయోగం చేయడం వలన నాకు ఈ రోగం వచ్చింది అని ప్రచారం చేస్తారు. యోగము సక్రమంగా చేస్తే దుఃఖములు పోగొడుతుంది, కానీ దుఃఖములు కలిగించదు. అందుకే యుక్త అనే పదం వాడారు. ఏ పని చేసినా, ఏ ఆహారం తీసుకున్నా యుక్తంగా అంటే తగినంతగా, సరిపోయేనంతగా, మితంగా ఉండాలి. అప్పుడే మనం అన్ని దుఃఖముల నుండి విముక్తి పొందుతాము. ఇక్కడ మరొక విషయం కూడా మనం గమనించాలి. యుక్త అంటే కేవలము ఆహారము, శరీర పోషణకే కాదు, మనసును కూడా ప్రశాంతంగా ఉంచేదిగా ఉండాలి. దానినే సాత్విక ఆహారం అని అంటారు. సాత్విక ఆహారం తీసుకుంటే మనసు, ఆ మనసుతో చేసే ఆలోచనలు, ఆ ఆలోచనలకు అనుగుణంగా చేసే కర్మలు కూడా సాత్వికంగానే ఉంటాయి. అటువంటి ఆహారం ఎలా ఉండాలో, ఏమేమి తినాలో, ఎంత తినాలో, ఏ ఏ వేళల్లో తినాలో ఎవరికి వారు నిర్ణయించుకోవాలి. విహారము అంటే మన ప్రవర్తన మన శరీరాన్ని, మనసును కానీ ఇతరుల శరీరాన్ని, మనసును కానీ ఇబ్బంది పెట్టే విధంగా ఉండకూడదు. సాత్వికంగా ఉండాలి. ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, ఎవరితో స్నేహం చేయాలి, ఎవరి స్నేహాన్ని వదులుకోవాలి, ఇవన్నీ ఎవరికి వారు తమ మంచి కోరి, సమాజం మంచి కోరి నిర్ణయించుకోవాలి. అలాగే మనం చేసే పనులు కూడా ఎంతవరకు అవసరమో అంతవరకే చేయాలి. అతి పనికి రాదు. చాలామంది అధికంగా ధనం సంపాదించాలనే ఆశతో ఓవర్ టైంలు చేస్తుంటారు. ఆరోగ్యం పాడు చేసుకొని ఆ సంపాదించిన అధిక ధనము వైద్యులకు ఇస్తుంటారు. ఇది కూడా పనికిరాదు. పగలంతా పనిచేసిన తర్వాత శరీరానికి విశ్రాంతి అవసరము. దానికి ఉపకరించేది నిద్ర. వేలకు నిద్రపోవాలి, అధికంగా మేలుకోకూడదు. శరీరానికి ఎంత నిద్ర అవసరమో అంతవరకే నిద్రపోవాలి, లేకపోతే సోమరితనం అలవడుతుంది. పైన విషయాలు అవలంబించిన వాడికి ధ్యానయోగం అలవడుతుంది. ఆ యోగము అతని దుఃఖములను పోగొడుతుంది. అలా కాకుండా పైన విషయములను పాటించకుండా ధ్యానయోగం అవలంబిస్తే ఉన్న దుఃఖాలకు తోడు కొత్త దుఃఖాలు వచ్చి కూర్చుంటాయి. కాబట్టి ఒక ధ్యానయోగమే కాదు, ఏ యోగం అవలంబించినా పైన చెప్పబడిన నియమములు అవలంబించడం అవసరం. అప్పుడే ఆ యోగము మన దుఃఖములను నివృత్తి చేస్తుంది, మనకు పరమశాంతిని చేకూరుస్తుంది. యదా వినియతం చిత్తం ఆత్మన్యేవావతిష్ఠతే నిస్పృహః సర్వకామేభ్యః యుక్త ఇత్యుచ్యతే తదా. ఎప్పుడైతే మనసు నిశ్చలంగా ఉండి ఆత్మయందు స్థిరంగా నిలిచి ఉంటుందో, ఎప్పుడైతే సాధకుడు తన కోరికలన్నిటినీ విడిచిపెడతాడో అప్పుడే అతను యోగములో యుక్తుడు అంటే యోగము సిద్ధించినవాడు అవుతాడు. ఈ ధ్యాన యోగం అవలంబిస్తే ఏమి జరుగుతుంది అని పరమాత్మ వివరిస్తున్నాడు. ధ్యాన యోగం వలన జరిగేది ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహము, మనస్సు ఆత్మయందు నిలపడము, దాని వలన సుఖము, శాంతి పొందడము. అప్పుడు అతడు మోక్ష మార్గంలో ప్రయాణం చేస్తాడు.
దానికి మార్గాలు చిత్తము, ఆత్మలో నిలిచి ఉండటము, సర్వకామేభ్యో నిస్పృహ అంటే సకల కోరికల యందు స్పృహ లేకుండా ఉండటము, అంటే ఒక రకంగా వైరాగ్యము కలిగి ఉండటము. ఇవి సాధిస్తే గానీ యోగసిద్ధిని పొందలేడు. కోరికలు అంటే ఏవో ఒకటి రెండు వదిలిపెట్టి నాకు వైరాగ్యం కలిగింది అంటే కుదరదు. సర్వకామేభ్యో అన్నాడు అంటే సకలమైన కోరికలు, కామములు అంటే కోరికలు ఒక్కటి కూడా మిగలకూడదు, అంటే సంపూర్ణ వైరాగ్యము కలగాలి. కోరికలు మనసు నిండుగా ఉంటే మనసు చంచలంగా ఉంటుంది, అటు ఇటు పరిగెడుతుంటుంది, ధ్యానం కుదరదు. అసలు కోరికలే లేకపోతే మనసు నిర్మలంగా ఉంటుంది. ఏది దొరికితే ఇంకా దొరకవలసింది ఏమీ ఉండదో అదే దొరుకుతుంది. అదే సుఖము, శాంతి. మానవులు ఏ కోరిక కోరినా దాని వలన లభించేది సుఖము, శాంతి. దీనికి కావలసింది సత్ అసత్ పదార్థములు, వీటి మధ్య ఉన్న భేదమును తెలుసుకోగలిగే వివేకము, దాని వలన కలిగే వైరాగ్యము. ఇలా అన్ని కోరికలను మనసులో నుండి తీసివేస్తే జరిగే పరిణామము వినయతం చిత్తం, అంటే చిత్తము మనం చెప్పినట్టు వింటుంది, అటు ఇటు పోదు, చంచలంగా ఉండదు. దీని వలన కలిగే పరిణామము ఆత్మన్యేవావతిష్ఠతి, అంటే చిత్తము ఆత్మలో స్థిరముగా ఉంటుంది. అదే మోక్ష మార్గము, ఆనంద మార్గము, శాంతి మార్గము. దీనిని పొందడానికి ధ్యానయోగం ఉపయోగపడుతుంది. దీనికి చెప్పబడిన మార్గముల గురించి వివరముగా తెలుసుకుందాం. మొదటిది వినయతం చిత్తం, అంటే మనసును ప్రాపంచిక విషయముల నుండి వెనుకకు తీసుకురావాలి. శరీరం ఒక చోట ఉంటే మనసు మరొక చోట ఉంటుంది. దానిని అన్యమనస్కంగా ఉన్నాడు అని అంటారు. కాబట్టి మనం ఎక్కడ ఉన్నామో మనసు కూడా అక్కడే ఉండాలి. మనసు మన ఆధీనంలో ఉండాలి. మనం ఏ పని చేస్తున్నామో మనసు కూడా దాని మీదనే ఉండాలి. అంటే మనసు ఎక్కడికో పోతుంది అని కాదు, మనసు మన దగ్గర ఉంటుంది, కానీ మనం చేసే పని గురించి కాకుండా వేరే దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. దాన్నే మనసు నిలకడ లేకపోవడం అని అంటాము. అంటే మనసు మనం ఏం పని చేస్తున్నామో దాని గురించి తప్ప మరొక దాని గురించి ఆలోచించకూడదు. ఉదాహరణకు మనము ధ్యానానికి కూర్చున్నాము, మనసు కూడా ధ్యానం చేయడము మీదనే ఉండాలి, కానీ వేరే చోట ఉండకూడదు, వేరు ఆలోచనలు ఉండకూడదు. ఎదురుగా మనం ఏ విగ్రహం ముందు కానీ పటం ముందు కానీ కూర్చున్నామో ఆ దేవతామూర్తి స్వరూపమే మనసులో నిలుపుకోవాలి. ఒక్క మాటలో చెప్పాలంటే మనం ధ్యానం చేసే ఆ 10 నిమిషాల్లో 20 నిమిషాల సేపు మన మనసులో దేవుని గురించి తప్ప వేరే ఆలోచనలు, అంటే ప్రాపంచిక విషయముల సంబంధమైన, కుటుంబ సంబంధమైన, మనం చేసే వృత్తి సంబంధమైన ఆలోచనలు ఏవి మనసులో ఉండకూడదు. దానిని మనోనిగ్రహం అంటారు. ఈ మనోనిగ్రహం కలగాలంటే నిస్పృహ సర్వకామేభ్యో, అంటే ధ్యానం చేసి ఆ కాసేపు అన్ని రకములైన కోరికల పట్ల స్పృహ ఉండకూడదు, కోరికల గురించిన ఆలోచనలు ఉండకూడదు. అప్పుడు ఏమి జరుగుతుంది అంటే ఆత్మన్యేవావతిష్ఠతే, అంటే మనసు ఆత్మలో నిలకడగా నిలిచి ఉంటుంది. ఇప్పుడు మనకు ఒక ప్రశ్న వస్తుంది. మనసు అనేది ఒక వస్తువు కాదు, దానికి రూపము ఆకారం లేదు. అలాగే ఆత్మ అనేది ఒక ప్రదేశము కాదు, ఆత్మ సర్వవ్యాపి. అటుంటప్పుడు మనసును ఆత్మలో ఉంచడం ఎలా సాధ్యం అనే సందేహం రావచ్చు. ఆత్మ అంతటా ఉంది కాబట్టి మనం మనసును ఏ కోరికలు లేకుండా నిర్మలంగా ఉంచుకుంటే అది ఆత్మలో స్థిరంగా ఉన్నట్టే లెక్క. అంతేకాని మనం మనసును ప్రత్యేకంగా ఆత్మలో ఉంచనవసరం లేదు. ఈ ప్రకారంగా మనసును నిర్మలంగా, నిశ్చలంగా, ఏ కోరికలు లేకుండా ఉంచుకోవడమే ధ్యానము అని అనవచ్చు. ఈ ధ్యానము ప్రతిరోజు సాధన చేస్తే మొదట్లో కష్టం అనిపించినా కొంతకాలానికి అది చాలా సులభం అవుతుంది. ఈ ప్రకారంగా ధ్యానం చేస్తే మన స్థితి ఎలా ఉంటుంది అన్నది తర్వాతి శ్లోకంలో వివరించాడు పరమాత్మ.